తప్పతాగి యాక్సిడెంట్ చేసినటువంటి ఇద్దరు ఎస్ఐల్ని అదే రకంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ లాగా అలాంటివి చేస్తే దీన్ని ఎవరు సప్లై చేస్తున్నారో కూడా బయటకు వస్తుందేమండి. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి చట్టపరమైన శిక్షలు తీసుకుంటారా, అసలు వాళ్ళ ఉద్యోగుల నుంచి రిమూవల్ చేస్తారా? ఇంత ఇన్సిడెంట్ జరిగినా గౌరవ డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగింది, దాంట్లో మా ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాము, వాళ్ళ ఏమాత్రం వదిలేదు లేదు, చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకుంటామంటూ ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టకపోవడం కడు దౌర్భాగ్యకరం. మరి అసెంబ్లీ సమావేశాల్లో కూర్చున్నటువంటి గౌరవ హోంమంత్రి గారు రాత్రి నేను సాయంత్రం 9:30కి కాదండి జరిగింది, సాయంత్రం 5:30కే ఆవిడ ఎక్కడున్నా ఆన్ స్పాట్లో ఒక 2-3 అవర్స్లో వచ్చేయగలిగింది. దీనికి ఆవిడే సమాధానం చెప్పాలా? అరే ఆవిడేంటండి ఆమెను అడుగుతారని అంటే, అరే గుద్దేసింది మీ పోలీసు వాళ్ళేనమ్మా, మీరు పోలీసుల తరపు న్యాయవాదులుగా పనిచేయాలి, ఇక్కడ మీ పోలీసులు తప్పు చేస్తారు మేము నిలదీస్తున్నాం. లేదు మా పోలీసులు తప్ప తాగలేదు, పావులనే తాగారు, ముప్పావులో తాగారు, క్వార్టర్ తాగారు, ఫుల్ తాగారు, మీరు చెప్పాలా? ఒళ్ళు కొవ్వెక్కి రోడ్డు మీద ఈరోజు డ్రగ్స్ తీసుకొస్తూ లేకపోతే గంజాయి సప్లై చేస్తుంది. గతంలో చెప్పాడు కొలిగిపూడి శ్రీనివాస్ గారు, ఎస్ఐ సమక్షంలోనే ఈ గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పారు. ఉప్మాలో కరేపాకు తీసినట్టు తీసి పడేశారు. ఈరోజు మరి దీని గురించి గౌరవ మంత్రి గారు ఇక్కడ ఉండే గొట్టిపాటి బుజ్జి గారు ఏమైనా మాట్లాడతారా? మీ పోలీసులను వెనకేసుకొచ్చేటటువంటి హోంమంత్రి గారు కూడా బాధ్యత వహించాలి. కాబట్టి ఆవిడ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అధికారం కూడా లేదు. ఇంత ఇన్సిడెంట్లో స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి.